ఎకానమీ పరంగా భారత్కి ఢోకా లేదు. ఇప్పటికీ థర్డ్ బిగ్గెస్ట్ వరల్డ్ ఎకానమీనే. అయితే స్టాక్ మార్కెట్ల వాల్యుయేషన్ పరంగా మాత్రం వరుసగా తన స్థానం కోల్పోతోంది. ఇంతకీ ఇది ఎందుకు జరుగుతోంది? మొన్న తైవాన్, నిన్న సౌత్ కొరియా భారత్ను దాటేసి రికార్డులు బద్దలు కొట్టేశాయి. దాంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు 7వ స్థానానికి డౌన్ అయ్యాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? తేడా అసలు ఎక్కడొచ్చింది? చిన్న చిప్తో మైండ్ బ్లాక్ చేసిన చిన్న దేశాలు, ఇండియన్ స్టాక్ మార్కెట్లను వేగంగా దాటేసిన తైవాన్, సౌత్ కొరియా, వరుసగా నష్టపోతున్న మన మార్కెట్లు, దూసుకుపోతున్న ఇతర దేశాల మార్కెట్లు. తేడా ఎక్కడ కొట్టింది? ఇండియన్ మార్కెట్ల వెలుగు తగ్గిపోయిందా? ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ రేసులో ఎప్పుడూ దూసుకుపోయే భారతీయ మార్కెట్లకు ఊహించని బ్రేక్ పడింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్ లో ఇండియా ఇప్పుడు 7వ స్థానానికి పడిపోయింది. మొన్నటిదాకా 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్లను గత వారం తైవాన్ దాటేయగా, ఈ వారం మొదట్లోనే సౌత్ కొరియా క్రాస్ చేసింది. 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇండియా 7వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఇన్వెస్టర్లంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ షేర్ల వైపు పరుగులు తీస్తూ ఉండడంతో కొరియా మార్కెట్ విలువ $5 ట్రిలియన్ చేరింది. అదే సమయంలో భారత మార్కెట్ విలువ $4.8 ట్రిలియన్ క్షీణించింది. ఓవైపు ఇతర దేశాలు దూసుకుపోవడం, మరోవైపు ఎఫ్పిఐ, ఎఫ్ఐఐలు మన మార్కెట్ల నుంచి 2.2 లక్షల కోట్లు విలువైన షేర్లను అమ్మేసుకుని లాభం గడించడంతో మన మార్కెట్లలో నష్టాలు వాటిల్లాయి. ఇక ఇప్పట్లో ఈ విలువ పెరగడం అనేది జరగదని మార్కెట్ పండితుల అంచనా. తైవాన్, కొరియా దేశాల్లో ఉన్నట్లుగా ఏఐ విప్లవం మన దగ్గర లేదు. చిప్ మేకింగ్ కంపెనీలు లేవు. ఏఐ రివల్యూషన్ లో ఈ మైక్రో ప్రాసెసింగ్, సెమీకండక్టర్ చిప్సే కీలకం. అందుకే ఆయా కంపెనీల షేర్లు బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆయా స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. మన దగ్గర ఏఐ బేస్డ్ కంపెనీలు లేవు. వాటిలో వినియోగించే చిప్ తయారీ సంస్థలు లేవు. అందుకే ప్రస్తుతానికి భారత మార్కెట్లలో స్తబ్దత నెలకొంది. అంతేకాదు, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అంటే వ్యాపారాల విస్తరణ కోసం మూలధనం కేటాయించి ఖర్చు పెట్టడం అనేది ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువని చెప్తున్నారు. పైగా ఇప్పుడు ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు కూడా మన మార్కెట్లలోనే కాదు, ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావమే చూపుతోంది. ఇలాంటప్పుడు కోరి ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెడతారు? అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు తైవాన్, సౌత్ కొరియా వైపు పరుగులు పెడుతున్నారు. సౌత్ కొరియా మార్కెట్ ఈ ఏడాది ఏకంగా 85% పెరిగింది. దీనికి అక్కడ ఉన్న సెమీ కండక్టర్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ ప్రధాన కారణం. ఇవి రెండు ఇప్పుడు $1 ట్రిలియన్ క్లబ్లోకి చేరాయి. తైవాన్ మార్కెట్లో టీఎస్ఎంసీ కంపెనీ షేర్ ఎలాగైతే సింహభాగం ఆక్రమించిందో, కొరియాలో కూడా ఈ రెండు కంపెనీలే ఆ దేశ ఇండెక్స్ అయిన కోస్పీని శాసిస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు కొరియా మార్కెట్ 99%, తైవాన్ 55%, అమెరికా నాస్డాక్ 21% లాభపడగా, భారత మార్కెట్లు మాత్రం 11% నష్టపోయాయి. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇండియా ఈ ఏడాది వార్షిక నష్టాలను నమోదు చేసే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన మార్కెట్లలో ఐటీ రంగానికి వెయిటేజ్ ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న సెమీ కండక్టర్, హార్డ్వేర్, ఏఐ బూమ్ను క్యాష్ చేసుకోవడంలో దలాల్ స్ట్రీట్ వెనకబడిందనేది ప్రస్తుతానికి కనిపిస్తోన్న కారణం. ఇంకా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో వాతావరణం టూ బ్యాడ్ టూ వరస్ట్ గా ఉండొచ్చనే అంచనా కూడా కొద్ది రోజులు మన మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేయొచ్చు. అసలు మార్చి క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయంటే దానికి కారణం అప్పటికి ఇంకా యుద్ధ ప్రభావం పెద్దగా పడకపోవడమే. ఇంకా జూన్ క్వార్టర్ అంటే ఏప్రిల్ టు జూన్ మధ్య 3 నెలల ఆర్థిక ఫలితాలు వస్తే
దీంతో అసలు సినిమా కనబడడం ఖాయం.